నమ్మి చేస్తే అది ఎప్పుడు కూడా రేపు ఫలితాన్ని మనకి చివరంకంలో మనకి దాని ఫలితం మనము బాధపడుకోకుండా ఉండాలి. అదే ఈ జీవితం యొక్క సారము, భగవత్ నిర్వచనం అనమాట అది. ప్రసాద్ గారు, యువర్ పార్టీ ఎట్ యువర్ పేషెన్స్, హౌ మెనీ టాపిక్స్ యు కవర్ సో మచ్ నాలెడ్జ్ లైక్ వన్ ఎంక్లోపీడియా. అదేం లేదండి, తెలుసుకున్న విషయాలని కొంచెం దాన్ని కంటెంట్ తీసుకుని దానికి అనుసంధానంగా మనకు తెలిసిన విషయాలని, ఏదో ఇతిహాసాలు కొంచెం కొంచెం చదువుతానో చూస్తానో ఉంటాం కదా, ఎవరో చెప్పిన మిత్రులు లేకపోతే ఏదైనా ప్రవచనాలు విన్నాయో అవి మనం జోడించి మనకు తెలిసిన విషయాలు, అంటే ఈ జన్మకి ఏది శాశ్వతం ఏది అశాశ్వతం అనే దాని మీద మనం ఇవాళ నడుచుకుంటూ ఇక్కడ దాకా వచ్చామన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మన జీవితానికి అవసరం. ఎందుకంటే అరిషడ్వర్గాలను జయించడమే ఈ జీవితం యొక్క ప్రథమ కర్తవ్యం. ఎందుకంటే అరిషడ్వర్గాలు మనలో ఒక పక్క నిక్షిప్తమై ఉన్నాయి, అవి ఎప్పుడు మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటాయి. ఒక పక్కన జ్ఞానం అనే గని కూడా ఉంది. ఈ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలా, ఈ అరిషడ్వర్గాలు చెప్పిన మాట వినాలా? ఈ జ్ఞానాన్ని పెంపొందించుకొని ఈ అరిషడ్వర్గాలను అదుపులో పెట్టుకుని మనం సవారీ చేస్తే గనక అప్పుడు సవారీ చక్కగా బండి తిన్నగా నడుస్తుందన్నమాట. అంటే ఈ జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలని అర్థం అనమాట. దీనికి ఈ కంటెంట్ యొక్క ముఖ్య సారాంశము అదే. ఆ జ్ఞానాన్ని పెంపొందించుకోకుండా అరిషడ్ వర్గాలను మనం పెంపొందించుకుంటే జరిగే ఫలితాలు రామాయణ మహాభారతాల యొక్క ఇతిహాసాలలో జరిగిన ఘట్టాలు దానికి మూలం అనమాట. కాబట్టి ఇవాళ కంటెంట్లో చెప్పేది ఏంటంటే, వై ఈజ్ భాను క్రయింగ్? భాను క్రయింగ్ ఏం లేదండి, ఫోన్ ఇవ్వాలి, ఫోన్ ఇస్తే క్రయింగ్ ఉండదు, అంతే అది. కాబట్టి ఏంటంటే, పాపాలను నశింపజేసే పాదపద్మాలు కలిగిన హరిని సేవించేవారు కష్టాలకు భయపడరు. చూసారా, పాపాలను నశింపజేసే పాదపద్మాలు ఎవరివి? హరి, శ్రీహరివి. ఆ సేవించేవారు కష్టాలకు భయపడరు. ఎందుకంటే నిత్యం భగవత్నామ స్వరూపం, భగవత్నామ సంకీర్తనం, భగవద్ దర్శనం, ప్రతినిత్యం భగవంతుడితో సాన్నిహిత్యంగా ఉంటే, భగవంతుని పాదాలను ఆశ్రయించి ఉంటే మనకి ఎప్పుడూ లోటు ఉండదు. మనం ఒకవేళ అరిషడ్వర్గాల యొక్క ఉనికిలోకి వెళుతున్నా భగవంతుడు మనల్ని పక్కకి లాగి జ్ఞానం వైపు పడవేస్తాడనమాట. అందుకే భగవంతుడిని నమ్మాలి, భగవంతుడి వైపు చూడాలి, భగవంతుడు దగ్గరకు వెళ్ళాలి, భగవంతుడు పాదాలను పట్టుకుని కూర్చోవాలన్నమాట. కోటేశ్వరి, వై సచ్ స్మాల్ హెయిర్ కట్ ఫర్ భాను? అవునండి, మొన్నే జ్వరం తగ్గిన తర్వాత జ్వరం అప్పుడు కొంచెం బాగా చుండ్రు వచ్చేసింది. ఆ చుండ్రుని బాగా నిమ్మకాయతో బాగా ఆయిల్ పెట్టేసి వేడి నూనె పెట్టి చుండ్రుని కంప్లీట్ చేసి హెయిర్ కట్ చేపించి అలా దాన్ని క్లియర్ చేసామన్నమాట. కాబట్టి భగవంతుణ్ణి మనం సేవిస్తే, భగవంతుడు దర్శిస్తే, భగవంతుడితో మనం మమేకమై ఉంటే మన కష్టాలని పక్కకి నెట్టబడతాడు, పక్కకు నెట్టి మనల్ని మంచి వైపు నడిపిస్తాడనమాట. కాబట్టి ప్రతి ఒక్కరం మనం చేయాల్సింది ఏంటి? భగవంతుణ్ణి ఆశ్రయించటమే. అంతకు మించి మనకి వేరే దారి లేదు. నువ్వు తెలివిగలవాడివా, నువ్వు పని చేస్తున్నావా, నువ్వు మంచి తిండి తిన్నావా, మంచి బట్ట, ఇవన్నీ కాదు. నువ్వేం చేసావు, ఏం సాధించావు అనేది కాదు. నువ్వు ఏమీ సాధించకపోయినా పర్లేదు, భగవంతుడిని ఆశ్రయించు, సన్మార్గంలో నడువు, అది చాలు నీ జీవితానికి. ఆయన నడిపిస్తాడు. నువ్వు సన్మార్గంలో నడవాలన్నా కూడా భగవంతుడిని దర్శించు, భగవంతుడిని ఆశ్రయించు, భగవంతుడు పాద పద్మాలను ఎప్పుడూ విడవకోకుండా ఉంటే కనుక అది ఏ మతమైనా, ఏ యొక్క అంశమైనా సరే, ఏ దేవుడైనా సరే, నువ్వు నమ్మిన మతము, నువ్వు నమ్మిన దేవుడిని, ఏ దేవుడినైనా సరే అనుసరించి జీవించగలిగితే నీ యొక్క జీవనం ఎప్పుడూ కూడా బ్రహ్మాండంగా సాగుతుంది. భగవంతుడిని అనుసరిస్తే మన జీవితం ధన్యం అన్నమాట. కాబట్టి మనం భగవంతుడిని ఆశ్రయిస్తే విపత్కర పరిస్థితులను కూడా ధైర్యంగా ఎదుర్కొంటాము. మరియు జ్ఞానబలంతో మనసును మంచి ఆలోచనలతో నింపుకుంటాము, ధైర్యంగా జీవిస్తాము, అసహాయులను ఆదుకుంటూ హరినామ స్మరణతో పునీతులమవుతాము. భగవంతుడు అనుగ్రహించిన అశాశ్వతమైన మానవ జన్మకు సార్థకం చేసుకొని కీర్తిశేషులమవుతాము.